మన్మధుణ్ణి కాల్చి భస్మం చేసినటువంటి పరమేశ్వరుణ్ణి మన్మధుణ్ణి ఉద్ధరించి మన్మధుడికి అనేక రకాలైన శుభాలనిచ్చిన స్వరూపంగా ఈ శ్లోకంలో చెప్తున్నారు. అదెలా కుదురుతుందండి అంటే ఆ విషయాలు అర్థం అవ్వడం కోసమే మనం ప్రతి శ్లోకాన్ని వివరించుకుంటున్నాం. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? మన్మథోద్ధరణం శైవం భవభర్గం పరాత్మకం కమలా ప్రియ పూజ్యంచ ఏకబిల్వం శివార్పణం. కమలాప్రియ పూజ్యంచ. కమలాప్రియుడంటే ఎవరు? లక్ష్మీదేవి ప్రాణవల్లభుడు, విష్ణుమూర్తి చేత పూజింపబడేటటువంటి స్వరూపము అని చెప్తున్నారు. ఇక్కడ విష్ణుమూర్తి వైభవాన్ని ఏమీ తక్కువ చేయట్లేదు, పరమేశ్వరుని గురించి వర్ణిస్తున్నారు కాబట్టి ఇలా చెప్పారు. రేపు కృష్ణకర్ణామృతము శ్రీమద్భాగవతము చెప్పేటప్పుడు అక్కడ శివుడు విష్ణువుని ఆరాధించేవాడుగా చెప్తారు. అవి కూడా విందాం మనం. సరే, ఏం చెప్తున్నారు? మన్మథోద్ధరణం శైవం. శైవం అంటే శుభం కరోతి ఇది శివ. మన్మథోద్ధరణం శైవం. మన్మధుడిని ఉద్ధరించి అనేక రకాల శుభాలను అనుగ్రహించట. కాల్చి భస్మం చేశాడు కదా అంటే పార్వతీ పరిణయం అయిన తరువాత మన్మధుడికి అనేక రకాల వరాలనిచ్చాడు. ఎటువంటి వరాలు? నీకు శరీరం లేనప్పటికీ నీ భార్యకి నువ్వు సశరీరంగా గోచరిస్తావు. నీకు శరీరం లేనప్పటికీ నువ్వు ఎల్లప్పుడూ లోకాలన్నిటినీ జయించే విధంగా నీకు వరములను అనుగ్రహిస్తున్నాను అని పరమేశ్వరుడు మన్మధుడికి శాశ్వతత్వాన్ని అనుగ్రహించాడు. ఇది గుర్తించాలి మనం. అంటే కాల్చి భస్మం చేసిన పరమేశ్వరుడే మన్మధుడికి శాశ్వతత్వాన్ని అనుగ్రహించాడు. లేదంటే మరో మహర్షో మరో దేవతలో కూడా ఇదే పని చేసేవాడు మన్మధుణ్ణి. కాబట్టి మన్మధుణ్ణి అనుగ్రహించి ఉద్ధరించినటువంటి స్వరూపము. అందుకే శివానందలహరి, సౌందర్యలహరి ఇత్యాదులలో జగదిదమనంగో విజయతే, అనంగో విజయతే, శరీరం లేనప్పటికీ లోకములన్నిటినీ జయించేవాడిగా మన్మధుణ్ణి కీర్తించారు. ఆ అనుగ్రహం ఎవరిచ్చారంటే పరమేశ్వరుడే ఇచ్చారు. తరువాత భవభర్గం పరాత్మకం. సంసార సాగరం నుంచి జీవులను ఉద్ధరించి మోక్షాన్ని అంటే శాశ్వతమైన సుఖాలను అనుగ్రహించేటటువంటి పరాత్మకం సచ్చిదానంద పరబ్రహ్మస్వరూపము పరమేశ్వరుడు అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. మొత్తం శ్లోకం చెప్తాను వినండి. మన్మథోద్ధరణం శైవం భవభర్గం పరాత్మకం కమలా ప్రియ పూజ్యంచ ఏకబిల్వం శివార్పణం.